హాయ్ అండి. నేను ఈరోజు నువ్వుల చట్నీ చేస్తున్నాను. ఇది రైస్లోకి బాగుంటుంది, కిచిడీలోకి బాగుంటుంది, అలాగే దోశలోకి కూడా బాగుంటుంది. అసలు కిచిడీలోకి మాత్రం ఇదేనండి సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. కొంచెం పలచగా చేసుకోవాలన్నమాట అండి కిచిడీలోకి అయితే. నేను అయితే పచ్చిమిరకాయలు వేపాను, తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేయాలండి. ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. రెండు కలిపి వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర రెండు వేసాను నేను. అవి కూడా తీసిన తర్వాత కొంచెం ఎంతో కదా చిన్నది ఒక టమాటా, అవి కూడా బాగా మగ్గిన తర్వాత తీసేసి అది కూడా వేసుకుని కొంచెం చింతపండు, అలాగే 4 ఎల్లుల్లి రెబ్బలు, ఉప్పు అన్నీ పెట్టి కొంచెం మిక్స్ పెట్టేయండి. పట్టిన తర్వాత తాలింపు వేసుకోండి. మీకు ఎన్ని తాలింపులు పడుతుంది మీకు ఇష్టమైనంత వేసుకోండి. తాలింపు వేసుకున్న తర్వాత ఇది కిచిడీలోకి అయితే అసలు చాలా బాగుంటుందండి. కిచిడీలోకి అలాగే అప్పడాలు ఉంటాయి కదా, అవి వేపుకొని కిచిడీలో తింటే ఈ చట్నీ అసలు ఇంకా కూరలే అవసరం లేదన్నమాట, అంత రుచిగా ఉంటుంది. ఈ మనకి నువ్వులు కూడా చాలా మంచిది కదండి. ఇదిగో కిచిడీ కూడా చేస్తున్నాను నేను. కిచిడీ ఎలా చేస్తున్నాను, అది 1 గ్లాస్ బియ్యానికి అర గ్లాసు ఇది ఎర్రపప్పు అమ్ముతారు కదండి, ఇక్కడ మనకి తెలంగాణలో దొరుకుతుంది. అది కూడా ఒక అర గ్లాసు బియ్యం అయితే ఒక అర గ్లాసు. అలాగే జీలకర్ర వేయాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అవి కూడా వేగిన తర్వాత వాటర్ 1కి 2 మనం బియ్యానికి ఎలా వేసుకుంటాము రైస్ వండుకున్నప్పుడు, అలాగే సేమ్ దీనికి కూడా 1కి 2 పొడి ఆడుతూ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులో మసాలాలు కానీ ఏమి వేయకూడదు, పప్పు వేసాం కాబట్టి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాము. నచ్చితే మీరు లైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకే.